హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది సరోజాన్ బ్లాగ్ ఛానల్. నేనైతే ఈరోజు చికెన్ కట్ చేస్తున్నా. ఎందుకంటే మా సార్కి అయితే నిన్న మొన్న గాలి ఉత్తర గాడుపు అయితే తోలింది కదా, ఉత్తర గాడుపుతోనైతే కొంచెం సర్ది జ్వరం అయితే వచ్చింది. అందుకే నేనైతే చికెన్ కట్ చేస్తున్నా ఈరోజు. అంటారు కదా అందరూ, అక్క ఫుల్ వీడియో పెట్టు చికెన్ కటింగ్ అని చెప్పేసి అందరూ కామెంట్ అయితే చేస్తారు. అందుకే ఇగో ఈరోజు అయితే నేనైతే చికెన్ కట్ చేస్తున్నా. ఒక అన్న అయితే అక్క ఎన్ని పనులు చేస్తావు నువ్వు, మిషన్ కుడతావు, చికెన్ కొడతావు, వ్యవసాయం పనికి పోతావు, ఎన్ని పనులు చేస్తావు అక్క నువ్వు అని చెప్పేసి అంటా ఉండు. చేసుకోవాలి కదా, మన పనులు మనం చేయకపోతే తప్పది కదా. మన పని మనం చేసుకుంటా అంటేనే వెళ్తలేదు, చేయకపోతే ఎట్లా వెళ్తుంది. చికెన్ కట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది, అయినా సరే కట్ చేసుకోవాలి కదా. ఇక ఇంటి దగ్గర ఉండి ఇంత పని చేసుకోకపోతే ఎట్లా. ఇప్పుడు అసలుకే కాలం లేదు ఈ సంవత్సరం, ఎండలు బాగా దంచి కొడతాయి. వరిలు అయితే ఎక్కడికి అక్కడికి ఎండిపోయినాయి, భూగర్భ జలాలన్నీ ఎండిపోయినాయి, నీళ్ళు అయితే వస్తలేవు. ఇక ఇది కూడా చేసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి నేనైతే దీనికి కూడా గిరాకీ ఏమంత లేదు. ఎందుకంటే చికెన్ తినొద్దు అని అందరు అనేసరికి చికెన్కి కూడా గిరాకీ లేకుండా పోతుంది. మంచిగా నీట్గానే కట్ చేస్తాం మేమైతే. మనం ఇంట్లోకైతే ఎంత వాడుకుంటాము చికెన్ కానీ ఏదైనా కానీ, అంతే నీట్గా. బయట వాళ్ళు కూడా నీట్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది కదా మనకి. అందుకే ఎప్పటికప్పుడే కట్ చేసుకొని కుకింగ్ చేస్తామన్నమాట. ఇదైతే లివరు, ఇది చేదు. ఈ చేదు పగులితే చికెన్ అంతా వేస్ట్ అవుతుంది, చేదు అవుతుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా దాన్ని కట్ చేయాలి. ఇదైతే కందనంకాయ, కొంతమందికి ఇష్టంగా తింటారు, కొంతమంది తినరు దీన్ని అయితే. కొంతమంది ఏం పని చేయకపోయినా ఆటోమేటిక్గా సుఖంగా ఉంటారు. కొంతమంది ఎంత పని చేసినా కూడా కొన్ని జీవితాలు అంతేనేమో, అర్థం కాదు. ఎన్ని పనులని చేస్తావు అక్క నువ్వు అని అంటారు. కానీ ఏం చేద్దాం మరి, అన్ని పనులు చేయాలి, తప్పదు కదా మనకు. భూమి మీద ఒక పక్షి కాబట్టి బతకడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాబట్టి మన మనుషులం కాబట్టి బతకడానికి ఏదో ఒక ప్రయత్నం చేసుకుంటేనే బతకాలి, అంతే కదా. ఏమంటారు మీరు? ఓకేనా మరి, నేనైతే ఇప్పుడు చికెన్ కట్ చేస్తున్నా. బాయ్.